వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. టాప్ 2 స్థానమే లక్ష్యంగా సాగిన ఈ పోరులో ఆటగాళ్ల మధ్య భావోద్వేగాలు, టెన్షన్లు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ, ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మధ్య మైదానంలో జరిగిన సంఘటనలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో వెంకటేష్ అయ్యర్ 4లు, 6ర్లతో 23 పరుగులు పిండుకుంటూ ఉండగా నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న కోహ్లీ మిడ్ వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న హెడ్ను ఉద్దేశించి నువ్వొచ్చి కాస్త ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయొచ్చు కదా అని సైగలు చేస్తూ రెచ్చగొట్టాడు. హెడ్ మాత్రం ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ స్పందించాడు. అయితే 257 పరుగుల భారీ ఛేదనలో కోహ్లీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేక 15 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మ్యాచ్ 18వ ఓవర్లలో బౌలింగ్కు వచ్చిన హెడ్ తన రెండో బంతికే ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటీదార్ వికెట్ పడగొట్టడం విశేషం. అయితే వీరిద్దరి మధ్య వివాదం అంతటితో ఆగలేదు. అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్లో సన్ రైజర్స్ బ్యాటర్లు చెలరేగి 256 పరుగుల భారీ స్కోర్ సాధించారు. అందులో కీలక ఇన్నింగ్స్ ఆడిన హెడ్ అవుట్ అయినప్పుడు కోహ్లీ పెవిలియన్ వైపు వెళ్తున్న అతని వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అలాగే ఫీల్డింగ్ పొజిషన్ మార్చుకునే క్రమంలో హెడ్ పై అసహనం వ్యక్తం చేశాడు. మైదానంలో కనిపించిన ఈ వేడి మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా తగ్గలేదు. ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు బెంగళూరుపై 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో విరాట్ కోహ్లీ ఉద్దేశపూర్వకంగానే ట్రావిస్ హెడ్ను పూర్తిగా విస్మరించాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ వంటి ఇతర హైదరాబాద్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్స్ ఇచ్చిన కోహ్లీ పక్కనే ఉన్న హెడ్ను మాత్రం అస్సలు పట్టించుకోకుండా దాటి వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.